మరి టీడీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసరికి కేవలం 1000 కోట్లు మాత్రమే ఉన్నాయి. దానికి మరి ఖజానా ఎలా ఉంది, ఎలా వీటన్నిటికీ ఆయన ప్రకటించడమని ఎలా అందజేస్తారు, నవరత్నాలు ఎలా అందిస్తారు అనేది మీరు విమర్శించారు అని ఆయన చెప్పారు. దానికి చెప్తున్నారు, మీరు సమాధానం చెప్పండి. వినిపించలేదండి, కాల్ వచ్చింది. సరే సరే, మీరు ఇందాక చెప్తుంది కంటిన్యూ చేయండి అంటున్నారు అరుణ్ గారు. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్ర ఖజానాకి సంబంధించి 1000 కోట్లు 100 కోట్లు ఉన్నాయని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఫర్దర్ గా మిగతా కార్పొరేషన్ లో కానివ్వండి, టీటీడీ బోర్డులో కానివ్వండి, అలాగే ఉద్యోగుల పిఎఫ్ ఖాతాల్లో కానివ్వండి, మహిళల యొక్క ఇన్సూరెన్స్ ఖాతాల్లో కానివ్వండి 1000 కోట్ల నిధులు ఉన్నాయి. మ్యూట్ లోకి వెళ్ళిపోయిందండి. ప్రతి రోజు కూడా వీళ్ళ సొంత పథకాలు అలాగే ప్రచారం కోసం వివిధ పథకాలకు దారి మళ్లించి కార్పొరేషన్ నిధులు అసలు కేవలం కులాలు లేదా సామాజిక వర్గాల అప్పర్ లిఫ్టింగ్ కోసం వాడవలసిన నిధులను కూడా తీసుకొచ్చి వివిధ కారణాలు చూపించి పక్క పథకాలకు మళ్లించేసి ఆ కార్పొరేషన్లు అన్నింటినీ ఖాళీ చేశారు. అది కాక అప్పుల్లో రాష్ట్రం మీద ఉన్న అప్పు ఎంత, ఇవాళ రాష్ట్రంలో ఉన్న అప్పు ఎంత, పైగా ఆర్థిక క్రమశిక్షణ అనేది ఉండి వీళ్ళు తెచ్చిన అప్పులన్నీ కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం కనుక వాడినట్లయితే మా సైడ్ నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్ ఉండేది కాదు. మీ లోటు బడ్జెట్ లో ఉన్నాము రాష్ట్రం కాబట్టి అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం మీ రాష్ట్రానికి తప్పలేదని చెప్పేసి భావించే వాళ్ళం మేము కూడా. కానీ వాళ్ళ డబ్బులు ఖర్చు అంతా కూడా ఆటోమేటిక్ గా సలహాదారుల జీతాలకి, అలాగే రంగులకి, పేపర్ల ప్రకటనలకి, వీటికి ఎక్కువ శాతం మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయిందండి. సరే సరే, అరుణ్ గారు చెప్పండి. ఈ రాష్ట్ర ఖజానా మీద పడే భారాన్ని మోస్తున్న వ్యక్తులుగా మాకు దాని మీద ఇప్పటి వరకు శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. ఎన్నిసార్లు అడిగినా మా ప్రభుత్వం మీద అదొక కంప్లైంట్ గా ఉండింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి, క్లియర్ గా ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఇందాక అన్నారు సచివాలయ ఉద్యోగులు కల్పన చేశాం మేమని చెప్పేసి. కానీ రాష్ట్రంలో చాలా మంది డిఎస్సి కోసం, మెడికల్ డిపార్ట్మెంట్ లో ఖాళీల కోసం, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఖాళీల కోసం, వివిధ రంగాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖాళీల కోసం వీటన్నింటి గురించి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాల కల్పన ఎప్పుడు చేస్తారు? పైగా దేశం మొత్తం మీద వాలంటీర్ వ్యవస్థే ఉన్నట్టు, వాలంటీర్ వ్యవస్థ ద్వారానే పెన్షన్లు పెంచుతున్నట్లుగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు సడన్ గా వాలంటీర్ల ద్వారా ఆపేయమంటే అందుకే పెన్షన్లు ఆగిపోయి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు అందరూ రోడ్డును పడ్డారంటగా ఈ బిల్డప్ ఇచ్చుకోవడం దేనికి? ప్రభుత్వం ఖజానాలో డబ్బులు లేవన్న విషయం ఒప్పుకోవాలి ఫస్ట్ విషయము. రెండోది, వాలంటీర్ వ్యవస్థ మీ ప్రైవేట్ సైన్యం అని మీరే చెప్పుకున్నారు, ఎలక్షన్ కమిషన్ ఆపేసేదని మీకు తెలుసు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని పెన్షన్లు ఇవ్వడానికి ముందస్తుగా ఎందుకు సమాయత్తం చేయలేదు? కేవలం సినిమా థియేటర్లకి టికెట్లు అమ్మడానికి కలెక్టర్లని, ఎండిఓలని, ఎంఆర్ఓలని పెట్టిన ప్రభుత్వం వృద్ధుల పెన్షన్లు ఇవ్వడానికి ఎందుకు ఇట్లాంటి వ్యవస్థలను వాడలేదు? ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదు? అంటే క్లియర్ గా ఇప్పుడు మేము ఆపద్రమ ప్రభుత్వం కింద ఉన్నాం కాబట్టి ఈ నింద ఏదైనా మేము ప్రతిపక్షం మీద వేయడానికి వాడుకోవాలి తప్ప దానికి మూలంగా వృద్ధుల్ని, వితంతువుల్ని, పెన్షన్దారులందరినీ బాధ పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు తప్ప వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రజల యొక్క సౌకర్యాన్ని ఈ ప్రభుత్వం చూడలేకపోయింది. ఇది క్లియర్ గా రాజకీయ కుట్రలో భాగంగానే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాంటెడ్ గా చేసింది ఈ చర్య అంతా కూడా. ఖజానాలో డబ్బులు లేకుండా వాళ్ళ కాంట్రాక్టర్లకు ముందుగానే రిలీజ్ చేసుకొని ఖాళీ ఖజానా అక్కడ పెట్టి అప్పుల కోసం ట్రై చేస్తూ ఈ లేట్ ని ప్రతిపక్షాల మీద తోసే ప్రయత్నం చేసింది. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రవణ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు.